తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టైన నలుగురు నిందితుల సిట్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. 4 రోజుల పాటు వీరిని విచారించిన సిట్ అధికారులు 5వ రోజు సాయంత్రం వరకు విచారించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం పెద్ద దుమారం రేపింది. దీనిపైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో 5 మంది సభ్యులతో ఏర్పడిన సిట్ బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నెల 9వ తేదీన నలుగురిని నిందితులుగా పేర్కొంటూ జ్యుడిషియల్కి రిమాండ్కు కూడా తరలించడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నలుగురు ఖైదీలని కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిట్ బృందం కోరడంతో 2వ జిల్లా అదనపు జడ్జి ఆ నలుగురిని ఒక సిట్ బృందానికి కస్టడీకి ఇస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే 14వ తేదీన వారి నలుగురిని కస్టడీలోకి తీసుకున్న సిట్ బృందం మనం ప్రస్తుతం ఉన్న ఇదే ప్రాంతంలో గత 4 రోజులుగా విచారిస్తున్నారు. అంటే 5 రోజుల పాటు న్యాయమూర్తి ఒక కస్టడీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు చివరి రోజు, 5వ రోజు. గత 4 రోజులుగా వారిని ఇదే ప్రాంతంలో ఉంచి సిట్ బృందం విచారిస్తోంది. అంటే ఈ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాఖండ్కి సంబంధించిన భోలేబాబా డైరీకి సంబంధించి పొమిలిన్ జైన్ అలాగే విపిన్ జైన్ ఉన్నారు. ఆ తర్వాత నెల్లూరులోని వైష్ణవి డైరీకి సంబంధించి సీఈఓగా ఉన్న అపూర్వ చావడా, చెన్నైకి సంబంధించి ఏఆర్ డైరీకి సంబంధించి రాజశేఖర్ని ఇదే ప్రాంతంలో ఉంచి 4 రోజులుగా విచారిస్తున్నారు. అంటే గత 4 రోజుల పాటు ఒక సిట్ బృందం వారిని ప్రశ్న వర్షంతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితి ఉంది. అంటే వారి నుంచి వాస్తవాలు రాబట్టడం కోసం సిట్ బృందం ప్రయత్నిస్తుంది. అంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో A2, A5గా ఉన్న భోలేబాబా డైరీకి సంబంధించి పొమిలిన్ జైన్ అలాగే A5గా ఉన్న వైష్ణవి డైరీకి సంబంధించి సీఈఓ అపూర్వ చావడా పూర్తిగా ఈ విచారణకు సహకరించలేదని కూడా తెలుస్తోంది. అంటే వీరితో పాటు మరో ఇద్దరు వారు కొంత మేరకు మాత్రమే స్పందించారని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళ నలుగురిని మరోసారి కస్టడీకి తీసుకొని మరీ పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పి కూడా సిట్ బృందం భావిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు అంటే 5వ రోజు సాయంత్రం వరకు వారిని విచారించి ఆ తర్వాత రుయా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. ఆ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీరిని మరీ తిరిగి సిట్ బృందం కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే A2, A3, A4, A5గా వీరు ఉన్నారు. అయితే వీరితో పాటు A8గా ఉన్న కరీముల్లా ఖాన్ అనే వ్యక్తి కోసం కూడా సిట్ బృందం గాలిస్తుంది. అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో అతను కూడా ప్రమేయం ఉన్నట్లు కూడా సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది. దీనికి సంబంధించి అతని కోసం కూడా గాలిస్తున్నారు. అంటే ఉత్తరాఖండ్ అలాగే మహారాష్ట్ర ప్రాంతాలలో సిట్ బృందం 2-3 బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఈ కరీముల్లా ఖాన్ ఉన్నాడో అతను వైష్ణవి డైరీకి సంబంధించిన సీఈఓ అపూర్వ చావడాకు సమీప బంధువుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా వీరికి ఎవరెవరు టీటీడీలో మార్కెటింగ్ విభాగంలో ఉన్న అధికారులు ఎవరైనా సహకరించారా, అసలు దీని వెనక సూత్రధారులు ఎవరు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సిట్ బృందం విచారిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే 2-3 దఫాలుగా టీటీడీ మార్కెటింగ్ విభాగంలోని అధికారులు కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత వీరు కస్టడీలో ఉన్న నిందితులు సహకరించలేదని చెప్పి వాదనలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో వీరిని విచారిస్తే కానీ వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.